गणपति बप्पा आधा लड्डू जय बोलो गणेश महाराज की నమస్తే విధిని స్వాగతం లక్ష్యం సమాజేతం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా గణేశ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మొదటి రోజు ముందు పూజల వారి పూజలు ముందుగా అందుకున్న సందర్భంలో మల్కజ్గిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలాలీలో గాయత్రి నగర్ ఎంజే కాలనీలో ఈరోజు మరి రెబల్ ఆర్గానిక్ యూత్ అసోసియేషన్ వాళ్ళు లంబోదరిని 4 చేతులతోటి మరి భారీ ఎత్తుగా కూడా నిర్వహిస్తున్న సందర్భంలో ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్నారు, ఎంతమంది అసోసియేషన్ ఉన్నారు, ఎన్ని కాలనీలు వాళ్ళు పాల్గొంటారు, వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి పెట్టడం జరుగుతుంది. 15 సంవత్సరాల నుండి ఇక్కడ ఇంచుమించు ఈ యూత్ అనేది ఒక 1000 నుంచి 1200 మంది ఉంటారు. 1000-1200 మంది ఉంటారు. టీషర్ట్ రోజు మాత్రం భారీ బంధు 8000 మందితో పబ్లిక్ వస్తారు. ఎన్ని రోజులు ఉంచుతారు? ఇది మేము మ్యాక్సిమం అందరూ 9-10 రోజులు వస్తారు. మేము 12 రోజులు పెడతాము. ఎందుకంటే మాది పెద్ద లెవెల్లో ఉంటుంది. కొంచెం అన్నీ సమకూర్చుకోవాలంటే కొన్ని ఆ రోజు మాకు దొరకవు కాబట్టి 2 డేస్ తర్వాత అయితే మాకు ఇంకా అన్ని స్టేట్స్ వినాయకులు తీసిన తర్వాత అందరు తీయొచ్చానా? లే అట్లని కాదు. మా దగ్గర యూత్లో ప్రతి ఒక్కరు గణేషుని పెడతారు. ఒకరు 5 డేస్కు 7 డేస్కు అన్నీ ఉన్నాయి మా పిల్లలు అందరి కాబట్టి మేము అందరం కలిసి అన్ని గణేషులు తీసినాక లాస్ట్ గణేష్ ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయి? డైలీ కల్చర్ ఏమి ఉండదు, భక్తి ఉంటాయి. అప్పుడప్పుడు మేము న్యాచురల్గా ఒక కథ చెప్పిస్తుంటాం వాళ్ళతో కూడా. అది కూడా ఒక 3-4 డేస్ తర్వాత ఉంటుంది. అది ఎప్పుడు వెనకడ చేసే అట్లాంటిది కూడా మేము మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాము. ఒక అన్నదానం లాస్ట్ డే రోజు ఉంటుంది. అన్నదానం ఇంచుమించు ఒక 3-4 వేల మంది ఉంటుంది. డ్యాన్స్ చేసి గణేష్ తెచ్చారు కదా, మరి మీరు డ్యాన్స్ చేస్తుంటారా? ఇక్కడ మేము ఎవరు డ్యాన్స్ చేయరు. గణేశుడు చేస్తాడంటే మేము అందరం కూర్చొని చూస్తుంటాం. ఏం చెప్తారు ప్రజలకు చెప్పేది ఏముంది, వాస్తవానికి మన సాంప్రదాయాలను మనం గౌరవించుకోవాలి. అందరూ భక్తి శ్రద్ధలతోటి గణపతిని మనం ఎట్లాంటి ఆటంకాలు ఉన్నా విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించే మొట్టమొదటి గణపతి మన పూజ కాబట్టి మన తెలుగు సాంప్రదాయము హిందూ సాంప్రదాయానికి కూడా ఇది మంచి స్నేహంగా గుర్తుపెట్టి మనం ఏ గృహప్రవేశం చేసినా పెళ్లి చేసినా మనం ఫస్ట్ మొట్టమొదట గణపతిని పూజిస్తాం కాబట్టి గణపతిని పూజించడం వల్ల అందరికీ మంచి జరుగుతుంది. మన భారతదేశం కూడా బాగుంటుంది అని చెప్పి పక్కకు పోయి సోప్ టాపే ముందుకు వచ్చిందని అంటారు చాలామంది. మాది టీషర్ట్ రోజు చూడండి, సోప్ టాప్ ఉండదు, ఎవరు తాగి ఆడరు, ఏముండదు. అన్ని కల్చరల్స్ ఉంటాయి ఆ రోజు. ఆల్ స్టేట్స్ వాళ్ళు తాగకుండానే నమ్మకొచ్చా 100%. గణేశ మండపాలు చాలా మంది అంటారు తెలియదు, కానీ ఎవరో వచ్చిన వాళ్ళు తాగుతూ మాకు తెలియదు కదా. మా యొక్క యూత్ అయితే ఎవరు తాగరు. ఆ రోజు చాలా బాగా చేస్తారు. ఆ రోజు మీరు చూడండి, బాగుంటుంది ఆ రోజు. ఇప్పటికి కూడా మీకు లైవ్లో ఇప్పటికీ డీజే శివ అని చెప్పి కొట్టండి, అలా ఆటోమేటిక్ యూట్యూబ్లో ఇప్పుడు కూడా చూడండి వస్తుంది. డీజే శివ అని దాంట్లో కొడితే వచ్చేస్తుంది మీకు. చందాలు ఎట్లా మరి? మీరు చందాలు అనేది ఎవరిని బలవంతంగా అడగము. మా పిల్లలే ఒకరు 10,000, ఒకరు 1,00,000, ఒకరు 2 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి అరేంజ్ చేసుకుంటాం మేము. మీరేనా? మన ప్రెసిడెంట్ అని ఏం లేదు. మా శివ వీళ్ళు అందరు ఉంటారు. అందరు ప్రెసిడెంట్సే ఇక్కడ. అందరు కార్యకర్తలు, అందరు భక్తులు, అందరు ప్రెసిడెంట్స్. ఈరోజు పూజ అయిపోయింది. పూజ అయిపోయింది. థ్యాంక్ యూ సార్.